తండ్రి మరణం అదే సమయంలో రంజీ మ్యాచ్ కోహ్లీ మానసిక దృఢత్వాన్ని తెలిపే ఘటన 2006లో జరిగింది. అతడి తండ్రి ప్రేమ్ కోహ్లీ పక్షవాతం కారణంగా మంచం పట్టారు. అప్పుడు విరాట్ కోహ్లీకి 17 ఏళ్లు. అతను రంజీ ట్రోఫీలో ఢిల్లీకి ఆడుతున్నాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో కర్ణాటకతో మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ నాటౌట్గా నిలిచాడు. అదే రోజు రాత్రి ప్రేమ్ కోహ్లీ అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ చనిపోయారు. రాత్రి 2 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. తన క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన తండ్రిని కోల్పోవడం విరాట్ కోహ్లీకి పెద్ద షాకు. కానీ విరాట్ కోహ్లీ ధైర్యంగా ఉన్నాడు. ఇంటికి బంధువులు రావడం మొదలైంది. విరాట్ కోహ్లీ కంటనీరు రానివ్వలేదు. తెల్లవారుజామున ఢిల్లీ కోచ్ చేతన్ శర్మకు ఫోన్ చేసి తన తండ్రి మరణ వార్తను చెప్పి రంజీ మ్యాచ్లో తన ఇన్నింగ్స్ను కొనసాగించాలనుకున్నట్లు వెల్లడించాడు.